మహాభారతంలోని మహనీయులు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. గత 8 ఎపిసోడ్లుగా మనం ఎంతోమంది మహనీయుల గురించి చెప్పుకుంటున్నాం. నెగటివ్ క్యారెక్టర్గా ముద్రపడ్డ వారి నుండి మనం తీసుకోవాల్సిన జీవిత పాఠాలని మనం నేర్చుకుంటూ వస్తున్నాం మిత్రులారా. ఈనాటి ఎపిసోడ్ 9లో మరొక అద్భుతమైన విషయం తెలుసుకోబోతున్నాం. అదే న్యూ ఏజ్ స్పిరిచువల్ సైంటిస్ట్, సద్గురు ఫౌండేషన్ ఫౌండర్ వంశీ కిరణ్ గారి ద్వారా మనం అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, మహాభారతంలోని మహనీయులు తెలుసుకున్నప్పటి నుండి పర్స్పెక్టివ్, ఆలోచన విధానం చేంజ్ కనబడుతుంది సార్ ఈ 8 ఎపిసోడ్లో. ఎస్. ఒక హేట్రెడ్ ఉన్న వ్యక్తి అయినా తనలో ఉన్న మంచి క్వాలిటీస్ని ప్రజెంట్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు అంతా ఎక్కువ శాతం అయితే యుద్ధము, ఫైటింగ్సే ఇప్పటిదాకా జరిగింది కదా. ఇప్పుడు మరి లవ్ స్టోరీ గురించి కావాలి. ఇప్పుడు మహాభారతంలో ఏదైనా ఒక మంచి ప్రేమ కథ ఉంటే దాన్ని తీసుకోవాలి సార్ మనం. ఎందుకంటే ప్రేమ అంటేనే సలీం, అనార్కలి అని, లైలా మజ్ను అని ఈ రెండే ఎక్కువ తీసుకుంటాం. లేకపోతే తాజ్మహల్ కట్టిన షాజహాన్ గొప్ప ప్రేమికుడు అంటాం కదా, ముంతాజ్ మహల్ గుర్తుగా కట్టారు అంటారు కదా. మరి మహాభారతంలో ఏదైనా ప్రేమ కావ్యం, లవ్ స్టోరీ ఉంటే చెప్పండి సార్. పితామహ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు. ఈరోజు మనం వేదవ్యాసుల వారికి కూడా మరొకసారి ఆత్మ ప్రణామాలు సమర్పించుకుందాం. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతమైన పాయింట్స్ మనం వెళ్తున్నాం. మీరు ఇందాక చెప్పారు కదా, వే ఆఫ్ థింకింగ్ మారుతుంది. నిజమే. ఎందుకంటే మనం ఎప్పుడు ఎవరో చెప్పిన నెగిటివ్ని పట్టుకొని అది నెగిటివ్గా చూస్తూ మన బ్రెయిన్ అంతా నెగిటివ్గా అయిపోయింది. ఎప్పుడైతే మనం పాజిటివ్ కోణాలు తీసుకెళ్తున్నామో ఇక మన చుట్టుపక్కల అందరిని కూడా మనం పాజిటివ్గా చూడడం ప్రారంభిస్తాం. దుర్యోధనలోనే పాజిటివ్ చూసినప్పుడు మన ఎదురుగున్న మిత్రుల్లో పాజిటివ్ చూడమా, ఆటోమేటిక్గా కనబడుతుంది. ఆ విధంగా మనకి ఈ ఎపిసోడ్స్ ఫలితం ఇస్తాయి. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. కలాంజీ కూడా అదే చెప్తారు. ఇఫ్ యూ రీడ్ సక్సెస్ స్టోరీస్ యూ లెర్న్ హౌ టు సక్సీడ్. ఎస్. బట్ ఇఫ్ యూ రీడ్ ఫెయిల్యూర్ స్టోరీస్ యూ విల్ లెర్న్ హౌ టు స్టాప్ యువర్ ఫెయిల్యూర్స్. అంటే ఫెయిల్యూర్ స్టోరీస్ నుంచి ఎక్కువ నేర్చుకుంటామని చెప్తారు. అది ఇప్పుడు మన ఎపిసోడ్స్ ద్వారా నడుస్తుంది. రైట్ సార్. ఎస్. ఈరోజు మీరు అడిగినట్టుగా లవ్ స్టోరీలోకి వెళ్దాం. లవ్ స్టోరీలు ఎన్నో ఉన్నాయి, కానీ ద బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఎవరికి తెలియని లవ్ స్టోరీ, ఎక్కువగా ప్రచారం కాని క్యారెక్టర్స్ మనం అవే తీసుకుంటున్నాం. అంతే. బాగా ప్రచారమైన అర్జునుడు, ధర్మరాజు, వాటి మీదకి వెళ్ళకుండా మనం ఎవరికి గుర్తింపు వచ్చినాయి క్యారెక్టర్స్ ఎంతో ఉన్నతమైనవి, కానీ గుర్తింపు పొందలేదు. అంటే ముద్ర ఒకలాగా ఉంది. ఎస్. వేరే ముద్రలో ఉన్న వాటిని మనం చేస్తున్నాం. అలాంటి క్యారెక్టర్ ఈరోజు మనం చెప్పుకుందాం. హిడింబి, అన్టోల్డ్ లవ్ స్టోరీ ఇన్ మహాభారతం. ఓకే. హిడింబి ఎవరు అంటే ఈమె హిడింబాసురుడు చెల్లి. హిడింబి ఇద్దరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వీళ్ళు నరమాంస భక్షకులు, అంటే రాక్షస జాతి, ఒక అటవిక జీవకులు. ఆ రోజుల్లో నరమాంసం తినేవాళ్ళు ఉన్నారు. మాంసం అంటే ఇప్పుడు జంతువుల మాంసం తినంటే అప్పుడు మనుషులు వేటాడి మాంసం తినే కాలం అది. ఇప్పటికే ఉన్నారు కదా, కానిబల్స్ ఉన్నారు. కొన్ని గ్రహాల్లో, అక్కడ దగ్గర భూమి మీదే ఉన్నారు. కొన్ని వాటిని ఏమంటారు, సముద్రంలో దీవుల్లో ఇప్పటికీ ఉన్నారు, కానిబల్స్ ఉన్నారు. మీరు కొన్ని మూవీస్లో చూపిస్తున్నారు ఈ మధ్యకాలంలో. అవును. ఎవరో టూరిస్టులు వెళ్తే వాళ్ళని వేటాడి చంపి తిన్న కేసులు బయటకు వచ్చినాయి. అలాగా ఆ రోజుల్లో వీళ్ళ వర్గం ఉండేది. వాళ్ళ పని ఏంటంటే వాళ్ళు మంత్రతంత్రాల్లో ఆరితేరిన వాళ్ళు, ఆటవిక పుత్రులు అనమాట. సో వాళ్ళు మనిషి దొరికితే చంపి తింటారు. ఇలాగా ఒక ఫ్యామిలీ ఉంది, ఒక ఫారెస్ట్లో, ఒక జంగిల్లో ఉన్నారు. అక్కడికి అనుకోకుండా పంచపాండవులు వాళ్ళ తల్లి కుంతీదేవి ఒక అగ్ని ప్రమాదంలో చిక్కుకుంటారు. అంతకుముందు స్టోరీలో మనం చెప్పుకున్నాం. ఒక అగ్ని ప్రమాదంలో వీళ్ళనందరినీ చంపడానికి ఒక ఇల్లు వాళ్ళ గిఫ్ట్గా ఇచ్చి బయట వాళ్ళందరూ నిద్రపోతున్నప్పుడు మంట పెడతారు, తగలబడిపోతుంది. వీళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతారు. తప్పించుకొని వెళ్ళి ఫారెస్ట్లోకి వస్తారు. రాత్రి ఫారెస్ట్లోకి వచ్చి అక్కడ ఫారెస్ట్లో అందరూ పడుకుంటారు. నైట్ అవుతుంది. అప్పుడు వీళ్ళకి కాపలాగా ఒక్కొక్కళ్ళు కాపలా ఉంటారు. భీముడు కాపలాగా తిరుగుతుంటాడు. ఈ వాసన, నరవాసన అంటారు చూడండి, ఆ నరవాసన ఇతనికి వస్తుంది, హిడింబాసుడికి. అతనికి స్మెల్ వస్తుంది అనమాట. దగ్గరలో ఒక నరులు ఉన్నారు, మంచి ఫుడ్ ఐటమ్ ఏదో వచ్చింది, మంచి బిర్యానీ వచ్చింది. మనం సాంబార్ వండుతుంటే మనం అంటాం కదా, అలా వాళ్ళు నరవాసన, వాళ్ళ ఫుడ్ అది. సరే, మొత్తం మీద చెల్లికి చెప్తాడు, ఈరోజు మనకు మంచి విందుకు దొరికినట్టుంది, నువ్వు వెళ్ళి చూస్తాడు. దూరం నుంచి చూస్తాడు. వాళ్ళు 5 ఉంటారు. అందులో లావుగా
భీముడు కనబడతాడు. మంచి కన్నబట్టి ఉన్నాడు. ఆ 5గురిలో ఆడిని తీసుకురా ముందు వాడిని వేసేద్దాం ఈరోజు. మంచి ఎనర్జీ ఫుడ్ బాగా ఉంది. ఇప్పుడు మేకను తినేవాడు బలమైన మేకను కొనుక్కుంటాడు కదా, అంతే. అలాగనమాట. తీసుకురా అని చెప్పి చెల్లిని పంపిస్తాడు. పంపిస్తే ఏమేం చేస్తుంది, మళ్ళీ అటు రమ్మంటే రారు కదా. నేను వాళ్ళు తీసుకురావాలి, ఆ గుంపులోంచి తీసుకొచ్చి వాడిని కిల్ చేయాలి. తర్వాత వాళ్ళు వండుకొని తింటాం ఏదో జరుగుతుంది. అప్పుడు ఈమెం చేస్తారంటే ఒక అందమైన స్త్రీగా మారిపోద్ది. ఓకే. ఇతను కాపలా కాస్తూ తిరుగుతూ ఉంటాడు. వాళ్ళేమో పడుకొని ఉంటారు, 4 బ్రదర్స్ అండ్ వాళ్ళ మదర్, 5గురు. అప్పుడు ఇంకా పెళ్లి కాలేదు వాళ్ళకి. సో ఆ టైంలో ఒక అందమైన స్త్రీగా వస్తుంది. మామూలుగా జనరల్గా అయితే ఎవరు ఈమె అనగానే అయ్యో మీరు ఇక్కడ ఉన్నారేంటి రండి అని చెప్పి అలాగా మొత్తం మీద వాళ్ళ మెసేజ్ చేసి తీసుకెళ్ళాలి, అదే ఆమె క్యారెక్టర్. కానీ అక్కడికి వచ్చిన తర్వాత అతను ఈమెను చూస్తాడు. ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు? నేను ఇక్కడ అడవిలో ఉన్నానండి, తప్పిపోయి వచ్చానండి, మా ఇల్లు ఇక్కడేనండి, కొంచెం దింపండి అన్నీ ఏదో మొత్తం హొయ్యలు మొత్తం ఉంటుంది. అదంటే భీముడు యాక్సెప్ట్ చేయడు ఆ స్త్రీని. ఫస్ట్ నా కుటుంబ ధర్మం అంటాడు. నేను ఇక్కడ అన్నల కాపలుగా ఉన్నాను, నేను నీ వైపు రాను, నీ అట్రాక్షన్స్ అన్నీ అవతల పెట్టే, నీ వయ్యారాలన్నీ పక్కన పెట్టు అని నీకు ఖచ్చితంగా చెప్తాడు. ఆ డెడికేషన్కి, అతని యొక్క ఎనర్జీకి, అతని యొక్క వ్యక్తిత్వానికి, అతని యొక్క చైతన్యానికి లవ్లో పడిపోద్ది ఫస్ట్లో. వావ్. ఇప్పుడు ఆ ముందు పెద్ద టాస్క్. ఇతన్ని తీసుకెళ్ళకపోతే అన్న చంపుతాడు, తీసుకెళ్తే వీడిని చంపుతాడు, ప్రియుడిని. ఫస్ట్ తొలి చూపులోనే ప్రేమలో పడిపోతుంది. ఏదో పాట ఉంది కదా, నీ తొలి చూపులో నేను అలా పడిపోద్ది, లవ్లో పడిపోద్ది. అతని యొక్క వ్యక్తిత్వం, అన్నంటే వాళ్ళు చూపించే ఆ డెడికేషన్, కుటుంబానికి ఉన్న మర్యాద, ఆ సెక్యూరిటీ సిస్టమ్ అంతా ఒక మనిషిని చూడగానే ఒక వైబ్ ఉంటుంది కదా, ఎవరికి ఒక ఓన్ పర్సనల్ వైబ్ ఉంటుంది. వైబ్ ఉంది బేబీ అనుకొని వైబ్లో పడిపోయింది. అప్పుడు ఆమె చెప్తుంది, విషయం చెప్తుంది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ముందంతా చెప్పింది కదా. లేదు లేదు అవన్నీ కుదరవు మన దగ్గర, మా కథ వేరు, మా స్కూల్ వేరు, మా యూనివర్స్ వేరు, మా పని వేరు, మాకున్న బోల్డ్ సమస్యలు ఉన్నాయి. అప్పటికే వీళ్ళు చూడండి కుటుంబాన్ని దహనం చేసి దానికి ప్లాన్ చేశారు. అంతా ఎనిమిస్ మధ్యలో ఉన్నాం మేము, ఇలాంటివి మాకు వద్దు అని చెప్పి చెప్తాడు. అప్పుడు తను ఏం చేస్తాడంటే తన ఒరిజినల్ రూపంలోకి వచ్చేస్తుంది. మనిషికి రాక్షసులకి రూపాలు మార్చే శక్తి ఉంటుంది, ఎన్ని రూపాయలు మార్చేస్తారు. ఓకే, ఇక్కడ ఒక సీక్రెట్ చెప్తాను మీకు. రాక్షసుడు ఏ రూపాన్ని మార్చినాయి, ఒక రాక్షసుడు ఎన్ని రూపాయలు మార్చినాయి, వాడు 3 దగ్గర ఒరిజినల్ రూపంలోకి వచ్చేస్తాడు. 3 కాగానే 3 రూపాయలు సిచ్యువేషన్స్లో, 3 సిచ్యువేషన్స్లో వాడి ఒరిజినల్ రూపానికి వచ్చేస్తాడు. అదేంటంటే మొదటిది ఆహారం. ఆహారం కనబడగానే ఒరిజినల్ రూపం వచ్చేస్తాడు. మీకు అందుకే ఘటోత్కచుడు వివాహ భోజనంబు అని చూసారు కదా, అక్కడ మామూలుగా ఉంటాడు మనిషిగా, పోగానే ఘటోత్కచుడు అయిపోతాడు. అది చాలా బాగా తీశారు డైరెక్టర్. అది అంటే ద రియల్ క్యారెక్టర్ అప్పుడు ఎంటర్ అవుతుంది అనమాట. 2 ఆహారం మొదటిది, రెండోదేమో కామం, కామోద్దపం కలిగినప్పుడు ఒరిజినల్ రూపం వచ్చేస్తుంది. 3వది కోపం, కామము, క్రోధము, ఆకలి. అంటే ఈ 3 ఎమోషన్తో లింక్ అయి ఉంటాయి కదా. ఈ ఎమోషన్ రాగానే వాళ్ళ రియాలిటీ వచ్చేస్తుంది బయటికి. మీరు మానవులు కూడా చూడండి, మనం కూడా ఉన్నాం. ఇప్పుడు మనం ఎంతో చక్కగా ఉంటాం, చూడడానికి బాగా ఆకలేసింది, ఎలా తింటామండి? ఆకలేసినప్పుడు బౌండరీసే లేవు, అవేర్నెస్ లేదు, మైండ్ఫుల్నెస్ లేదు, అన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ భయమైపోతాయి ఈ 3 కొద్దిసేపటి తర్వాత మళ్ళీ రియాలిటీ వస్తుంది. అప్పుడు ముసుగేస్తాం. ఇది రాక్షసులే కాదు, మనం కూడా. మీరు కోపంలో ఉన్నప్పుడు చూడండి రియల్ రూపం బయటకు వచ్చేస్తుంది. అది రియల్, అసలు ఇది కాదు రియల్. కెమెరాల కోసం పూసుకున్న మేకప్ లో పర్సనాలిటీ అంటేనే పర్సోనా కప్పుకున్నది. సో అలాగా ఆమె ఇతని మీద కామం కలుగుతుంది, ఆ లవ్ ఎనర్జీ కలుగుతుంది, ఆ వైబ్ కలుగుతుంది, తన రూపంలో తను వచ్చేస్తాయి. ఓకే, రాగానే నువ్వు మరి చెప్పక తప్పదు కదా. చూడండి, ప్రేమలో అబద్ధం చెప్పకూడదు, ఎక్కడైనా అబద్ధం చెప్పొచ్చు. అబద్ధం చెప్తే ఇక ప్రేమే కాదు అది. అప్పుడు తను ఏం చేస్తుందంటే రియల్గా చెప్పేస్తుంది, అయ్యా నేను వచ్చిన పర్పస్ లవ్ కాదు, నేను వచ్చిన పర్పస్ మిమ్మల్ని చంపి తినడానికి. ఈరోజు మాకు ఫుడ్ మీరే కనుక మీరు వస్తే మిమ్మల్ని తీసుకురమ్మని మా అన్నం పంపాడు, మీరు దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఈ ఏరియాలో ఉండొద్దు. ఇప్పుడు నేను వెళ్ళలేదనుకో నా వెనక మళ్ళీ ఇంకో 4 పంపిస్తాడు, మొత్తం అందరినీ చంపేస్తాడు అని చెప్పినప్పుడు ఈ అలజడికి గొడవకి నిద్రలేగుస్తారు మిగతా ఫ్యామిలీ. నిద్రలేసి కంగారు పడితే మీరు వెళ్ళిపోండి అమ్మ, ఇక్కడ ఉండొద్దు అని చెప్పి చాలా బతిలాడుతుంది వాళ్ళని. మా అన్న సంగతి తెలియదు మీకు, పరమ భయంకర రాక్షసుడు, ఎంతమందిని చంపేస్తాడు అని చెప్పేసి బతిలాడుతుంది.
ఆ లవ్ వైపు చూసి కుంతిదేవి ఇష్టపడిపోతుంది ఆమె. వావ్! ఇది ఇది ఇంకా అసలు భీముడు లవ్ లో పడాల్సింది ఈమె ఇష్టపడింది. అంటే ఒక కుంతి. ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు ఇష్టపడతారు, ఒక స్త్రీని ఎప్పుడు ఇష్టపడతారంటే ఆ స్త్రీ వీళ్ళ Genuine గా. సౌఖ్యం కోరుకున్నప్పుడు, అది. కుటుంబ సౌఖ్యం కోరుకున్నప్పుడు. మేము ఎలా అయినా పర్వాలేదు. ఇప్పుడు మరి నువ్వు మమ్మల్ని తీసుకెళ్లకుండా వెళ్తే నిన్నేమంటా అంటే నన్ను చంపేస్తాడు మా బ్రదరు. నాకేమైనా పర్వాలేదు. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి దయచేసి. ఈ ఈ ప్రేమ కణము దైవత్వాన్ని చూపిస్తుంది. వావ్! ఆమెలో ఉన్న జనించిన ఆ ప్రేమ కణం దానిలో దైవశక్తులు ఓపెన్ అయినాయి. ఆమె రాక్షసురాలైన ప్రేమతత్వంతో ఒక దైవంగా మారిపోయింది. డివైన్ క్వాలిటీ. చూడండి వాళ్ళని వెళ్ళిపోండి అంటది. ఇక్కడ ఉండద్దు మీరు దయచేసి, నువ్వు నాకు ప్రేమ లేకపోయినా పర్లేదు, మీరు ఇమీడియట్లీ ఫారెస్ట్ దాటి వెళ్ళిపోండి. ఇది దాటి కొంచెం దూరం వెళ్ళిపోతే అక్కడ మీకు వేరే ఊరు వస్తుంది, అక్కడ వరకు వీడి జోన్ ఉంటుంది, వీడు ఏం చేయలేడు, దయచేసి వెళ్ళండి అని చాలా బతనాడుతుంది, చేస్తుంది. అప్పుడు కుంతిదేవి ఏం చెప్తుందంటే, నీ లవ్ అద్భుతం, ప్రేమించిన వాడి కోసం నువ్వు చేసే త్యాగం మహాద్భుతం, ప్రాణానికైనా ప్రాణ వదిలేయడానికైనా రెడీగా ఉన్నావు నువ్వు. మా ప్రాణాలు రక్షించడానికి నీ పణంగా పెడుతున్నావు నువ్వు. ఈమె రాక్షసు కాదు, రాక్షసు జాతిలో పుట్టిన గొప్ప తులసి మొక్క, గంజాయి వనంలో పుట్టిన తులసి మొక్క అనేది స్టేట్మెంట్ ఇచ్చేసి భీమా తల్లిగా నేను ఆజ్ఞాపిస్తున్నాను, వెళ్ళి వాడి సంగతి తేల్చి ఈమెను పెళ్ళాడు అని చెప్పేస్తుందండి. వావ్! ఇది డిఫరెంట్ లవ్ స్టోరీ. నేటి తరం నేను లవ్ చేస్తున్నా అని చెప్తే అపోజ్ చేస్తుంటారు. ఇప్పుడు నేను లవ్ చేస్తున్నా అంటే ముందు ఫస్ట్ నో అనేది పెద్దవాళ్ళే కదా. అది ఇక్కడ తన తల్లి ఆజ్ఞాపిస్తుంది. ఎందుకు ఆజ్ఞాపించింది తల్లి అంటే, ఇక్కడ నేటి యువతరం గమనించాల్సింది ఏంటంటే, ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా ఒక అమ్మాయిని అబ్బాయిని ప్రేమించినప్పుడు ఫస్ట్ వాళ్ళ ప్రేమతో పాటు వాళ్ళ కుటుంబాన్ని కూడా ప్రేమించాలి. అది కుటుంబాన్ని అంగీకరించేటువంటి వాళ్ళను తల్లి లేదా తండ్రులు కుటుంబం అంగీకరిస్తారు, ఎట్టి బస్సులో వదులుకోరు. ప్రతి నేటి తరం నా కుటుంబం వద్దు, నా హస్బెండే కావాలి, నా లవరే కావాలంటే మాత్రం ఇగో లేచిపోతే చాలు, ఇంకా నీకు అసలు అమ్మా నాన్న లేకపోతే ఇంకా మంచిది అనే ధోరణిలో ఉన్న వాళ్ళకి ఎందుకు అంగీకరిస్తారు? ఇక్కడ ఒక రాక్షస స్త్రీ హిడింబి ఏం చేస్తుంది, నీ కుటుంబాన్ని నేను రక్షించాలి, అది నా ధర్మం, నువ్వు అర్జెంట్గా వెళ్ళిపో, ఎందుకంటే నువ్వు నా ప్రియుడివి. ఇంకా లవ్ లెటర్ లేవు, ఓన్లీ వైబ్తో, ఇదంతా ఓన్లీ వైబ్. లవ్ లెటర్ లేవు, ఏమీ లేవు, ఇద్దరి మధ్య ఏ కెమిస్ట్రీ జరగలేదు, అయినా నేను నిన్ను ఇష్టపడ్డాను, నువ్వు నా ప్రియుడివి, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఈ డెడికేషన్ చూసి వీళ్ళు ఆమెను కనెక్ట్ అయిపోతారు. ఒక రాక్షస జాతి స్త్రీ కోడలుగా తెచ్చుకోండి, చాలా సమస్యలు వస్తాయి వాళ్ళకి, మానవ జాతి అంగీకరించదో, పెద్ద ఇష్యూలు అవుతాయి. అయినా సరే ఏదైనా కానీ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఈమెనే పెళ్లి చేసుకో, ఈమె మనసు హితం కోరుతుంది. చూడండి, ఇటువైపు ఏమో బంధువర్గం, ఎవరు శకుని, ఎవరు అంతా కుటుంబమే కదండి. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అంతా, 5గురిని లక్క ఇంట్లో పెట్టి తగలెట్టడానికి సిద్ధపడ్డ వాళ్ళు రాక్షసులా? జస్ట్ ఒక్క సెకండ్ చూసి లవ్లో పడి ఆ కుటుంబాన్ని రక్షించాలని ఆలోచిస్తున్న ఈ స్త్రీ రాక్షస? మంచి వాళ్ళగా కనబడే వాళ్ళలో రాక్షసత్వం ఉంది, నిజమైన రాక్షసులుగా జన్మ తీసుకున్న వాళ్ళలో దైవత్వం ఉంది. కుంతిదేవి అప్పుడు కంపేర్ చేస్తుంది. కుటుంబం సార్, కుటుంబాన్ని ఎవరు దహనం చేయరు. ఏదో గొడవలో దూరంగా వంశం వాళ్ళకి రాజులకి యుద్ధాలు జరగచ్చు, తగలబెట్టుకోవచ్చు, అది వేరే కథ. సొంత అన్నదమ్ములు, పంచపాండవులు అన్నదమ్ములే కదా. దుర్యోధనుడు, కర్ణుడు, ధృతరాష్ట్రుడు, శకుని, వీళ్ళందరూ కలిసి వీళ్ళందరినీ సామూహికంగా విత్ తల్లితో, పోనీ సరే 5గురితో వైరం ఉంది అనుకుందాం, కుంతిదేవి ఏం చేసింది, కుంతిదేవితో సహా వాళ్ళని దగ్ధం చేయడానికి ప్లాన్ వేసి లక్క ఇల్లు ఇచ్చి గిఫ్ట్ ఇచ్చినట్టు ఇచ్చి రాత్రి నిప్పు పెట్టేశారు. అది ఎంతో గాయపడ్డారు వాళ్ళు. కుటుంబం ఎవరో మనల్ని అలా చేస్తే మనకు కొంచెం అనిపించదు. సొంత ఫ్యామిలీ తెల్లారులేసి అన్నదమ్ములు బిడ్డలు ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకొని నిద్రపోయిన బ్రదర్స్, ఎంత దారుణం అది. అంత గాయంలో ఉన్నప్పుడు హిడింబ వాళ్ళకి ఒక అద్భుతమైన పుష్పంలా కనిపిస్తుంది. వ్యక్తులు అంటే రాక్షసుల్లో కూడా ఇంత అద్భుతాలు ఉన్నారు, మనం అనుకునే వాళ్ళలో ఇంత రాక్షసత్వం ఉందని వెంటనే అర్థమైపోయింది. అంటే వీళ్ళు ఆల్రెడీ ఒక డిప్రెషన్లో ఉన్నారు, సొంత కుటుంబమే తగలబెట్టారు, రోడ్డును పడ్డారు, ఏదో కృష్ణుడు దైవాలు తప్పించుకొని వచ్చారు, అంతవరకు ఓకే. ఒక గాయపడ్డ మనసుకి వాళ్ళకి మనిషి జాతిని నమ్మడం మానేసి, అసలు మనుషులే అందరూ ఎంత దుర్మార్గంగా ఉన్నారని ఆమె వెనక్కి వెళ్దాం, మనం బ్యాక్ వెళ్ళి భీష్ముడికి కంప్లైంట్ ఇద్దాం అంటది. వద్దు, మనకు అసలు ఈ రాజ్యం వద్దు, ఈ సంపద వద్దు అని చెప్పేసి ఆమె వీళ్ళని తీసుకొని వచ్చేస్తుంది అడవికి. కొన్నాళ్ళు భిక్షాటం చేసి బతుకుదాం, అడుక్కుందని బతుకుదాం, మనకు ఆ రాజ్యం వద్దు, ఆ సంపద వద్దు అని వచ్చినప్పుడు ఒక చిరుజల్లులాగా, ఒక మధుర కావ్యంలాగా భగవంతుడు హిడింబిని పంపిస్తాడు.
ఇది వావ్. డిఫరెంట్. అంటే కుటుంబానికే ఒక ప్రేమ చికిత్స జరిగింది. ఎగ్జాక్ట్ కరెక్ట్ వాడు. మ్మ్. ప్రేమ చికిత్స. రైట్. సూపర్ వాడు. సో దాంతో ఆమె ఇంకేం ఆలోచించదో, ఏది ఏమైనా ఆమెను పెళ్లి చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఏమో రాక్షస జాతి, మానవ జాతి. ఇప్పుడు ఆ కులం ఈ కులం పెళ్లి చేసుకుంటేనే కుదరట్లేదు, ఆ మతం ఈ మతం పెళ్లి చేసుకుంటేనే అస్సలు ఇంకా టాపు లేచిపోద్ది అన్ని ఇబ్బందుల్లో. మరి ఆ జాతి ఈ జాతి మొత్తం రివర్స్ జాతులు అప్పుడు ఉన్నాయి రెండే, రాక్షస జాతి, మానవ జాతి. సో దాంతో ఏది ఏమైనా ఆమె నా కోడలు, ఆమె మన ఇంటి బిడ్డ, నువ్వు చేసుకోవాల్సిందంటే అప్పుడు వీళ్ళు చర్చ పెట్టుకుంటారు. సరే ఇప్పుడు ఏమైనా తీసుకెళ్తామో మన సమాజంలోకి తీసుకెళ్ళలేము. మన సమాజంలోకి తీసుకెళ్తే ఆమెను రాక్షసిగా చూస్తారు. కానీ ఎందుకంటే మీరు ఎంత మంచోడని తీసుకెళ్ళినా రాక్షసే అంటారు. పైగా రోజు పిల్లలు దాచుకుంటారు, ఏమన్నా తినేస్తుందో తెలీదు. అది నరమాంస స్త్రీ ఎప్పుడు మళ్ళీ ఆ రాక్షసి బయటకు వస్తుందో కూడా తెలియదు, చెప్పరాదు. ఒకవేళ ఆడి కర్మగాలి ఎవడో చచ్చాడు అనుకో, కనపడకుండా బయట అనుకో, ఇది ఏమి తినేసింది అంటారు. ఈ సమాజంలోకి రాకూడదు వీళ్ళు. మన సమాజానికి కుదరదు కాబట్టి ఒక అగ్రిమెంట్ చేసుకోండి. తీర్మానం ఏంటంటే, అమ్మ నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి నా బిడ్డ నీకు పెళ్లి చేస్తాను, నేనేం చెప్తే అది. భీముడు ఏదైనా ఓకే. భీముడు అయితే కండిషన్ నెంబర్ 1, ఈరోజు పెళ్లి చేసుకుంటాము, మీతో కొంతకాలం ఉంటాము, మేము వెళ్ళిపోతాం, మిమ్మల్ని మాత్రం తీసుకెళ్ళాం, నీకు బిడ్డలు పుట్టినా మాకు సంబంధం లేదు, మీ నో అటాచ్మెంట్. ఓకే చెప్పేస్తారు, ముందే చెప్పేస్తారు. వాళ్ళు ధర్మాత్ములు కదా. చెప్పగానే ఈమెకి అవన్నీ నాకు అనవసరం, మీతో ఒక్కరోజు జీవితం నాకు ఎనఫ్ కావాలి, ఒక్క బిడ్డ ఎనఫ్ అని కోరుకుంటుంది. కోరుకోగానే సరే అని చెప్పేసి భీముడు వెళ్తాడు. వెళ్ళి వాడిని లేపేస్తాడు, వాళ్ళ బ్రదర్ని, వాడిని సఫా చేస్తాడు. ఆ రాజ్యంలో అక్కడ ఎవరిని చంపితే వాడే కింగు. ఓహో, ఆ రాజ్యానికి ఇప్పుడు భీముడు కింగ్ కాబట్టి ఏమని పెళ్లి చేస్తారు, ఆమెతో కాపురం చేస్తాడు, బిడ్డ పడతాడు. అయితే అక్కడ ఉన్న ఎనర్జీస్, అక్కడ ఉన్న కాలం ప్రకారం, అంటే మనం కథలో ఉన్న దాని ప్రకారం అయితే ఒక రోజులోనే బిడ్డ పడతాం, వాడు పెద్దవాడు అవ్వడం జరిగిపోతుంది. అంటే ఒక సాంగ్ లోనే అన్ని జరిగిపోతాయి ఒక సాంగ్ లోనే. టైం గ్యాప్ వల్ల అలా పెట్టుండొచ్చు. అంటే అది దానికోసమే సార్, మొత్తం చూపిస్తే ఫ్రేమ్స్ స్క్రిప్ట్ పెద్దగా అవుతుంది. ఎంత చెప్పాలి, ఒక పాట పెడితే అన్నీ అయిపోతుంది. సో ఒక పాటలో మొత్తం పిల్లోడు పుట్టడం, నేను మంచి పాట రాయడం అంతా పూర్తవుతుంది. వాళ్ళకి వీడ్కోలు ఇచ్చి వచ్చేస్తారు. అంతవరకు ఓకే. ఇంక వీళ్ళు వీళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు నెక్స్ట్ వర్క్కి వెళ్ళిపోతారు. ఇక ఈమె మిగిలిపోతుంది, ఈమె ఆమె బిడ్డ, అంతే. అయితే అది ఎంతకాలం గడిచిందో ఒక్కరోజు అనేది పక్కన పెడదాం. ఆమె బిడ్డ మిగిలారు రాజ్యంలో. ఇప్పుడు ఆ బిడ్డను పెట్టుకొని ఆమె జీవితాన్ని నడపాలి. తోడు లేదు, నీడ లేదు. పైగా ఆమె మనం ఈ కథలో వినడానికి చదవడానికి బాగానే ఉంటుంది, కానీ సమాజానికి వ్యతిరేకమైన పని చేసింది. అక్కడ సమాజానికి వ్యతిరేకపోయినప్పుడు ఇక్కడ సమాజానికి కూడా వ్యతిరేకమే కదా. ఒక మానవుడు తెచ్చి నెత్తిని పెట్టుకొని ఆ రాజుని చంపింది. ఇక మామూలుగా ఉంటుంది ఆమెకి కథ. సూటిపాటి మాటలు, అవమానాలు, అన్యాయాలు, దిక్కుమాలిన ఇబ్బందులు అన్నీ వచ్చి పడతాయి. సన్నిటిని ఎదుర్కొంటుంది. ఎదుర్కొని కొడుకుని ఒక శక్తివంతంగా తయారు చేస్తాయి. అంటే అవమానాలన్నిటినీ, విసిరిన రాళ్లను అబ్బాయి అంటే మంచి పేరెంటింగ్ ద్వారా ఒక కోటలాగా నిర్మించి అతని పేరే ఘటోద్గజుడు. చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. సినిమా వచ్చింది కదా, వచ్చింది ఘటోద్గజుడు. మహాభారతంలో మహాభారత సంగ్రామాన్ని పంచపాండవులకి, అదే ఈ ధర్మం వైపు నిలబడి 1 డేలో అయిపోవాల్సిన దాన్ని కాపాడే క్యారెక్టర్ అది. సో మొత్తం మీద ఆమె అలా నడుస్తుంది. రక్షణ కవచంగా మాత్రం ఉన్నారు వీళ్ళు. అయితే వీళ్ళు మళ్ళీ ఎప్పుడు ఇంక వెనక్కి తిరిగి చూడాల, వీళ్ళు ఎప్పుడు వీళ్ళ వైపు చూడాల. అయిపోయింది, అక్కడతో కథ ముగిసింది. ఇక్కడ గమనించాల్సింది, ప్రేమ అంటే ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాం, ఏమేం చేశాము, ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయి కాదు, ఆ ప్రేమ తత్వం అంతే. ఆ హార్ట్ టు హార్ట్, ఆ సోల్ టు సోల్ కనెక్షన్ అంతే. ఈ పిల్లోడు ఇంకో సమస్య, పిల్లోడు చిన్నప్పటి నుంచి నాన్న ఎవరైనా అడుగుతాడు కదా, నాన్న కావాలని అడుగుతాడు కదా, వాడిని బుజ్జగించాలి కదా. ఎన్ని టాస్క్లో చూడండి. అంటే ఒక ప్రేమ అనేది జనించినప్పుడు దాని వెనక ఎన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి, అన్నింటిని ఎదుర్కొన్నాను. అంటే మగవాడు ప్రేమ అనే పదంతో చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసేసి వెళ్ళిపోతాడు, ఫేస్ చేసేది స్త్రీ కదా, స్త్రీ. అందుకని నేనేమంటానంటే, లైలు, మజ్ను, సలీమా, నార్కలే, దేవదాస్ భారతి, ఇవన్నీ ప్రేమ కావ్యాలు అయితే అసలు ఇడింబా అది అద్భుతమైన గ్రేటెస్ట్, అసలు ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ. ఇక్కడతో అయిపోయింది అనుకున్నారు, ఇంకా ఉంది. ఇన్ని అవమానాల మధ్య మళ్ళా ఒక్కరోజు కూడా రాజ్యం వైపు వెళ్ళలేదు, కబురు చేయలేదు, ఫోన్ చేయలేదు, వాట్సాప్ చేయలేదు. ఎందుకని అగ్రిమెంట్ అది. అసలు ఈ జాతి డిఫరెంట్ జాతి. వీళ్ళు ఊళ్ళోకి వస్తే చంపేస్తారు, వీళ్ళంతా అంటారు ముందు, నువ్వు ఎందుకు తీసుకొచ్చావు, రాక్షసులు తెచ్చి ఏడబెట్టావు అంటారు. చాలా ఇబ్బందులు వస్తాయి. అంటే అన్నిటికన్నా పెద్ద టాస్క్ అనమాట అది. అందుకని ఈమె ఏ రోజు వాళ్ళ వైపు వెళ్ళలేదు, ప్రయత్నం చేయలేదు. ఈ కథ ఇలా నడుస్తుంది. కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు,
వాడికి అన్ని విద్యలు నేర్పించింది, మంత్ర తంత్ర శక్తులు ఏమేమి మొత్తం తను ఏం చేయాలనుకుంది అంతా తయారు చేసింది. ఆ బీజం చూడండి, ఒక ప్రేమమూర్తిలో పుట్టిన బీజము, మహాశక్తివంతుడైన భీముడు రెండు కలిసి తయారైన వాడే ఘటోత్కచుడు. వావ్. మొత్తం మీద ఘటోత్కచుడు తయారవుతాడు. ఇంతటితో కొడుకుని చూసుకొని ఆనందపడుతుంది. ఎంత ఆనందం ఆ తల్లికి. భర్త ప్రేమ దూరమైన స్త్రీ పిల్లల్ని చూసుకొని కొడుకు కోసమే బతుకుతుంది. Yes. కొడుకు అంటే పిల్లాడు లేదా పిల్ల. మళ్ళా వచ్చింది ఒక టాస్క్. మహాభారత సంగ్రామం జరుగుతుంది ఇటువైపు. మహాభారత సంగ్రామం జరుగుతుంటే దుర్యోధనుడు ఏం చేశాడంటే నైట్ యుద్ధం మొదలుపెట్టాడు. కొన్ని నెగిటివ్ క్యారెక్టర్స్ని పెట్టుకొని, కొన్ని రాక్షస జాతిని పెట్టుకొని వాళ్ళు రాత్రులు యుద్ధం చేస్తారనమాట. ఓకే. అసలు నైట్ యుద్ధం లేదు, సాయంత్రం 6 గంటల తర్వాత క్లోజ్ యుద్ధం. మళ్ళీ రెండో రోజు మార్నింగ్ 10 గంటలకి స్టార్ట్ అవుతుంది. సూర్యోదయం సూర్యాస్తమయంతో క్లోజ్. సూర్యాస్తమయం తర్వాత అందరూ కలుసుకొని భోజనాలు చేసుకొని మాట్లాడుకొని మీ వాళ్ళు ఎంతమంది చచ్చారు, మీ వాళ్ళు ఎంతమంది చచ్చారు, అంత పాజిటివ్గా ఉండేది. సడన్గా యుద్ధం లాస్ట్ సిచ్యువేషన్లోకి వచ్చేటప్పటికి దుర్యోధనుడు స్కెచ్ మారుస్తాడు. రాక్షసులను దింపేసి నైట్ యుద్ధం చేస్తాడు. నైట్ దాడులు చేస్తారు. అది ధర్మానికి విఘాతం. అదేమంటే మీరు మరి ధర్మంగా ఉన్నారా, మీరు ధర్మంగా ఆడున్నారు, కర్ణుడిని ధర్మంగా చంపారా అని వాళ్ళు ఆ పాయింట్లు తెస్తారు. దీన్ని ఎదుర్కోవాల్సిందే, కంప్లైంట్ లేదు ఇక్కడ. అంతే. అప్పుడు ఏం చేయాలి, వీళ్ళ ముందు పెద్ద టాస్క్. ఏం చేయాలి, వాళ్ళు వచ్చి దాడులు చేస్తున్నారు. రాక్షసులు రాత్రులు చేస్తారు, వీళ్ళు రాత్రులు యుద్ధం చేయలేరు చీకట్లో. వీళ్ళకి అంత పవర్స్ లేవు. వీళ్ళ సూర్యుడితో వచ్చే పవర్స్ సూర్యుడితోనే పోతాయి. ఈ పవర్స్ అన్ని పనికిరావు, ఆయుధాలు నిర్వీర్యం. రాత్రిపూట యుద్ధం చేయాలంటే కొన్ని సపరేట్ మిసైల్స్ కావాలి కదా. అంతే అంతే. అప్పుడు కృష్ణుడు మళ్ళా స్కెచ్ చేస్తాడు. మనోడు ఉన్నాడు రా, నైట్ యుద్ధం చేస్తాడు, అతను పిలవండి. వీళ్ళే మర్చిపోయిన క్యారెక్టర్ ని బయటకు తీస్తాడు. అది కృష్ణతత్వం. అంటే మనం ధర్మంగా నిలబడినప్పుడు ఆ హయ్యర్ మాస్టర్స్ ఒక ఐడియా క్రియేట్ చేస్తారు. సరే, ధర్మరాజు చెప్తాడు, ధర్మరాజుకి భీముడికి చెప్తాడు, ఎవరున్నారు మన వైపు నైట్ యుద్ధం చేసి అంటే చూడండి, కొడుకును కూడా మర్చిపోయారు. ఏమంటే ఈ కథలో కొంచెం అన్యాయం అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నువ్వు సమాజంలోకి రావాలి, అప్పుడప్పుడు వెళ్ళి రావచ్చు కదా. అంటే వాళ్ళు ఇంకంతే, మనం దాన్ని ఏం జడ్జి అంతే, అలా రాశారు దాన్ని అలాగే అంతే. సార్ అందుకే దీని తాలూకు ఫలితాలు వాళ్ళు అనిపిస్తారు. వాళ్ళు కూడా దాని ఫలితాలు అనిపించారు. సరే, అప్పుడు ఎవరు వాళ్ళు మన వైపు నైట్ ఉండేవాళ్ళు ఎవరో ఎవడంటరా నీ కొడుకు రా అంటాడు. అవును కదా, నాకు కొడుకు ఉన్నాడు కదా. అప్పుడు గుర్తొస్తాడు. ఎంత అన్యాయం అండి చూడండి. సరే, అడవికి కబురు పంపిస్తారు, అర్జెంటుగా ఘటోత్కచుడు రమ్మను, ఘటోత్కచుడు వచ్చి యుద్ధం చేయాలి. ఆమెకు తెలుసు ఘటోత్కచుడు ఇప్పుడు వెళ్ళాడంటే చనిపోతాడు. ఎందుకంటే అవతల వైపు కర్ణుడు ఉన్నాడు, భయంకరమైన శక్తివంతుడు. కర్ణుడి దగ్గర ఒక పవర్ఫుల్ అస్త్రం ఉంది. ఆ పవర్ఫుల్ అస్త్రాన్ని అర్జునుడి మీద ఉపయోగించడానికి రెడీగా పెట్టుకున్నాడు. కృష్ణుడు యొక్క ప్లాన్ ఏంటంటే ఘటోత్కచుడిని కానీ రంగంలో దించితే ఆ అస్త్రం తప్ప వేరే దిక్కు లేదు. ఘటోత్కచుడిని చంపగల అస్త్రం అదొక్కటే. అంటే ఘటోత్కచుడికి మరణం తప్పదు. హిడింబికి తెలుసు ఆ విషయం. ఈ అస్త్రము అటు వదిలిందంటే అర్జునుడు సేఫ్. అర్జున్ని సేవ్ చేయడం కోసం ఈతను ఆ ఒక ధర్మాన్ని రక్షించడం కోసం జన్మించాడు. మొత్తం చెప్తాడు కృష్ణుడు, నాయన ఇది ప్లాన్, నువ్వు డెత్, నువ్వు రెడీయా, అమ్మ హిడింబి మ్యాటర్ ఇది. సార్ ఇది ఎలా ఒప్పుకుంది సార్? ఆమె ఒప్పుకుంది. అతన్నే కాదు, ఆమె మనవడిని కూడా పంపిస్తాయి. మనవడు అంటే ఘటోత్కచుడి కొడుకు పంపిస్తుంది, ఇద్దరిని పంపిస్తుంది. నాయన తండ్రి రుణం తీర్చుకునే గొప్ప అవకాశం వచ్చిందని చెప్తుంది. సార్ ఇంతకన్నా మీరు ఏ లవ్ స్టోరీ చూపించండి. త్యాగం, ప్రేమ, డెడికేషన్, నో అటాచ్మెంట్ లేకపోయినా ఎలా ఉంది ఈ స్టోరీ? మళ్ళీ అవసరానికి రుణం తీసుకునే అవకాశం వచ్చింది తప్ప నన్ను దూరం పెట్టారన్న ఒక గ్రడ్జ్ హేట్రెడ్ ఎక్కర్లేదు. అది సంగతి. మనమైతే ఏం చేస్తాం సార్, ఇప్పుడు తీరిందరా నీకు ఇన్నాళ్ళకి గుర్తొచ్చాము అంటాం. కానీ ఆమె ఏం చేస్తుంది, ఇది ధర్మాన్ని రక్షించాల్సిన సమయం, త్యాగం చేద్దాం. మరొక గ్రేటెస్ట్ త్యాగం ఇక్కడ ప్రాణత్యాగమే. ప్రాణత్యాగం ఇది మామూలు కాదు. అది ప్రేమ త్యాగం పర్లేదు, ప్రాణత్యాగం అది కూడా ప్రాణాలన్నీ కొడుకు మీద పెట్టుకున్న గొప్ప త్యాగం. ఇంకా తనకి ఎవరు లేరు కదా. ఆమె పంపిస్తుంది, యుద్ధం చేస్తాడు. అనుకున్నట్టుగానే రాక్షస ఎనర్జీస్ అన్ని ఇతను తొక్కి పారేస్తాడు. ఇక అతను ఆపటం వల్ల కాక అప్పుడు కర్ణుడికి చెప్తాడు దుర్యోధనుడు, నీ దగ్గర ఉన్న పవర్ఫుల్ అస్త్రం వదులు అని చెప్తే, అది నేను దాచిపెట్టింది అర్జునుడి కోసం అంటే ముందు మనం బతికొండాలి కదరా, అర్జునుడి సంగతి తర్వాత చూద్దాం, ముందు ఆయన వేసే అంటే అప్పుడు చంపేస్తాడు. సో అక్కడితో అతను పాత్ర పూర్తవుతుంది. అప్పుడు హిడింబ చాలా పెయిన్ అనిపిస్తుంది. సార్ ఇవన్నీ త్యాగాలు చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ ఆ పెయిన్ ఎలా అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. సో ఆ విధంగా ఆమె ఒక రాక్షసిగా వచ్చి దేవతగా మారిన గొప్ప
ప్రేమ మూర్తి వనిత ఇన్ మహాభారతం. అందుకని దీనికి సింబాలిక్గా ఆమె హిమాచల్ ప్రదేశ్లో ఈమెకు దేవాలయం ఉంది. ఓహో, హిడింబ దేవాలయమా? హిడింబ దేవాలయం. మనాలి, ఎప్పుడన్నా మనాలి వెళ్తే అక్కడ ఘటోత్కచుడు అమ్మ హిడింబి దేవాలయం ఉంటుంది. ఖచ్చితంగా చూడండి, నేను వెళ్ళొచ్చాను, చూశాను, చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద ఎద్దు కొమ్ములు అన్నీ పెట్టేసి ఉంటాయి అక్కడ. సో వండర్ఫుల్. హిమాచల్ ప్రదేశ్ ఈమెను పూజిస్తారు. ప్రేమదేవత ఈమె. అంటే రాక్షసిగా వచ్చి ప్రేమదేవతగా మారిన, త్యాగమూర్తిగా మారిన అద్భుతమైన ధీరోత్తమ వనిత. ఇటువంటి రాజకీయాలు ఈ నవనాగరికతలో ఉన్న వాళ్ళతో పోలిస్తే ఎన్ని రాజకీయాలు ఏమంటే కుంతిదేవి, లేకపోతే మిగతా వాళ్ళందరూ ఎన్ని రాజకీయాలు, ధృతరాష్ట్రుడు, కర్ణుడు, వీళ్ళందరూ గొప్ప గొప్ప వీరులు, ఎన్ని రాజకీయాలు, ఎన్ని హత్యాకాండలు. ఈమెతో పోలిస్తే స్వచ్ఛంగా వచ్చేసింది, స్వచ్ఛంగా వెళ్ళిపోయింది. దట్ ఈస్ అంటే ఇక్కడ ఓవరాల్గా ప్రేమతత్వం అనేది ఉన్నప్పుడు, అదే దైవత్వం అనేది ఉన్నప్పుడు, మనం ఎలాంటి స్టేట్లో ఉన్నా అదంతా వ్యానిష్ అవుతుంది అని అర్థం. అద్భుతమైన. అంటే పాండవులకు ఒక గ్రేటెస్ట్ సపోర్ట్ ఇచ్చింది తను. ఎగ్జాక్ట్లీ. ధర్మానికి, ధర్మం కోసం. వండర్ఫుల్ సార్. సో మీ అంటే దాని నుంచి మీ మెసేజ్ సార్. నేనేం చెప్పదలుచుకున్నానంటే ఫైనల్గా ఈ హిడింబి స్టోరీలో ఒక ప్రేమ అన్నది కనుక ఉంటే, ప్రేమే అత్యుత్తమమైన సిద్ధి అంటాడు బాబాజీ. ప్రేమ అన్నది కనుక ఉంటే ఎంత అద్భుతాలు జరుగుతాయో, మనం ఎంత అద్భుతమైన ముందుకెళ్తామో. క్షమ ఉంటే, త్యాగం ఉంటే, అంగీకారం ఉంటే, ఆ ప్రేమ నుంచి వచ్చిన ఈ హిడింబలాగా మనం కూడా ఉంటే అందరూ మనల్ని ఎంత ప్రేమిస్తారు. తాత్కాలికంగా ఇబ్బందులు రావచ్చు, బట్ చివరికి మిగిలేది ప్రేమమూర్తే, అది హిడింబ. వావ్, వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మిత్రులారా, విన్నాం కదా హిడింబి లవ్ స్టోరీ, విన్నాం కదా ఎంత అద్భుతం. ఒక రాక్షసిలో కూడా ప్రేమ తత్వం జనించడం వల్ల తను ఎంత త్యాగానికి, ప్రేమ అంటే త్యాగం, ప్రేమ అంటే అంగీకారం, ప్రేమ అంటే సహనం, ప్రేమ అంటే మార్పు, ప్రేమ అంటే సపోర్ట్, ప్రేమ అంటే కోఆపరేషన్. ఇన్ని క్వాలిటీస్ కలగలిపి ఉంది మిత్రులారా. చూశాం కదా ప్రేమ అంటే ఇది. మరి నేటి తరం ఏం తీసుకోవాలి ఇందులో నుండి అనేది, ఎన్ని అద్భుతమైన విషయాలు ఉన్నాయో. ధర్మం కోసం ఎంత త్యాగం చేసింది. మరి ఈనాటి రోజుల్లో భార్యాభర్తల మధ్య, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్యన గ్యాప్ వచ్చినప్పుడు ఎలా ఆలోచిస్తున్నాం మనం మనుషుల మానవత్వంతో, దైవత్వంతో ఎదగగలిగే ఉండే మానవులుగా ఉన్న మనల్లో రాక్షసత్వం నిద్రలేస్తుంది. కానీ పచ్చి మాంసం తినే రాక్షస గుణాలతో రాక్షసుగా జన్మ తీసుకున్న వాళ్ళలో ప్రేమ తత్వంతో ధర్మయుద్ధంలో పాల్గొన్న గ్రేటెస్ట్ క్యారెక్టరే హిడింబి. ఘటోత్కచుడు ఒకగానొక కొడుకుని కూడా ధర్మయుతమైన పోరాటానికి సమయుద్ధం చేసిన గ్రేటెస్ట్ మదర్. ఒక మంచి పేరెంటింగ్ ఉంది, మంచి మదర్ ఉంది, మంచి వైఫ్ ఉంది, మంచి లవర్ ఉంది ఇక్కడ. అండ్ సమాజం మీద అంటే ధర్మయుతంగా నిలబడే ఒక స్త్రీమూర్తి. అంటే ఏంటి, ఉమెన్ ఈజ్ ఎ టార్చ్ ఆఫ్ ద సొసైటీ అన్న కదా, ఆ రోజుల్లో టార్చ్ ఆఫ్ ధర్మ. ఇప్పుడు ఎలా ఉన్నాం మరి అనేది చెక్ చేసుకోవాలి. కాబట్టి మిత్రులారా, ఇలాంటి అద్భుతమైన విషయాల్ని మనం నేర్చుకుంటూ ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ మహాభారతంలోని మహనీయురాలు హిడింబి గురించి మాట్లాడుకున్నాం. మరొక కార్యక్రమంలో మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.